హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీఆర్జేసి పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, కెమిస్ట్రీకి సంబంధించి యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్ సంబంధించిన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలిటెక్నిక్ సంబంధించిన, ఏపీఆర్జేసి సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ప్రశ్నల్ని నేను ప్రతి టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మొదటి ప్రశ్నను చూద్దాం. ద కలర్ ఆఫ్ మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఇన్ ద యాసిడ్ మీడియా అని చెప్పించారు. ఎసిడిక్ మీడియాలో మెథైల్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్, అదే బేసిక్ మీడియా అయితే ఎల్లో కలర్. ఓకే, కలర్ ఆఫ్ మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఇన్ ఎసిడిక్ మీడియా రెడ్ కలర్. ఓకే, బేసిక్ మీడియా ఎల్లో కలర్. ద కలర్ ఆఫ్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఇన్ బేసిక్ సొల్యూషన్ అన్నారు. బేసిక్ సొల్యూషన్లో ఫినాఫ్థలిన్ కలర్ అనేది పింక్ కలర్ అవుతుంది. అదే ఎసిడిక్ మీడియాలో అయితే ఫినాఫ్థలిన్ అనేది కలర్లెస్ సొల్యూషన్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, బేసిక్ మీడియాలో ఫినాఫ్థలిన్ కలర్ వచ్చేసి పింక్, ఎసిడిక్ మీడియాలో ఫినాఫ్థలిన్ కలర్ వచ్చేసి కలర్లెస్. నెక్స్ట్, కలర్ ఆఫ్ మెథైల్ ఆరెంజ్ ఆల్కలిన్ కండిషన్స్ ఇందానే చెప్పాం. ఎల్లో ఆల్కలిన్ అంటే బేసిక్ మీడియా, ఆల్కలిన్ అంటే విచ్ మెటీరియల్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ విచ్ బేసెస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆల్కలీస్. నెక్స్ట్, ఫోర్త్ వన్, ఏ సొల్యూషన్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్, ఇట్స్ pH ఈజ్ లైక్లీ టు బి అని చెప్పి అన్నారు. రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా టర్న్ చేసేవి బేసెస్ యొక్క pH విలువ అనేది గ్రేటర్ దాన్ 7 ఉంటుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ 7 ఉన్న వాల్యూ 10. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ సొల్యూషన్ రియాక్ట్స్ విత్ క్రష్డ్ egg shells to give a gas that turns lime water milky. ద సొల్యూషన్ కంటైన్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ షెల్ కంటైన్స్ చీఫ్లీ కాల్షియం కార్బోనేట్స్ అమ్మా. అక్కడ ఎగ్ యొక్క షెల్స్ అనేవి కాల్షియం కార్బోనేట్స్ ఉంటాయి. ఆ కాల్షియం కార్బోనేట్స్ అనేవి మామూలుగా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని లిబరేట్ చేస్తాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు, HCl అనేటువంటి యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకి లైమ్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే HCl ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ గమనించండి, ఈక్వేషన్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. కార్బన్ డైఆక్సైడ్ అనేది లైమ్ వాటర్తో రియాక్ట్ అయితే కాల్షియం కార్బోనేట్ మిల్కీ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, కార్బన్ డైఆక్సైడ్ అనేది లైమ్ వాటర్తో రియాక్ట్ అయితే కాల్షియం కార్బోనేట్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్, వాటర్ ఈజ్ న్యూట్రల్ సబ్స్టాన్స్. వాట్ కలర్ విల్ యూ గెట్ వెన్ యూ యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ యూనివర్సల్ ఇండికేటర్ టు ఏ టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ వాటర్ అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే వాటర్ అనేది న్యూట్రల్ సబ్స్టాన్స్. వాటర్ కలర్ విల్ యూ గెట్ వెన్ యూ యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ యూనివర్సల్ ఇండికేటర్ను మనం యాడ్ చేసినప్పుడు ఆ వాటర్ అనేది గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది, గమనించగలరు. ఇఫ్ ఏ బేస్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ బై వాట్ నేమ్ ఈజ్ ఇట్ బెటర్ నోన్ అని చెప్పి అన్నాడు. ఇందానే డిస్కస్ చేసాం. వాటర్లో డిజాల్వ్ అయ్యేటువంటి బేసెస్ని ఆల్కలీస్ అని చెప్పి అంటారు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టాన్స్ వెన్ మిక్స్డ్ టుగెదర్ విల్ ప్రొడ్యూస్ టేబుల్ సాల్ట్ అని చెప్పి అన్నాడు. ఏ సబ్స్టాన్స్ అనేవి మిక్స్ అయినప్పుడు టేబుల్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే హైడ్రోక్లోరిక్ యాసిడ్కి సోడియం హైడ్రాక్సైడ్ కలిపినట్లయితే ఇక్కడ మనకి కామన్ సాల్ట్ అనేది వస్తుంది. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ రెండు కూడా కలిసినప్పుడే మనకి కామన్ సాల్ట్ లేదా టేబుల్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, వాట్ కలర్ వుడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టర్న్ యూనివర్సల్ ఇండికేటర్ అని చెప్పి అన్నారు. ఇక్కడ pH అనేది 1 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి గమనిస్తే
డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క పీహెచ్ వాల్యూ 1. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క పీహెచ్ అనేది 1. ఇక్కడ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది యూనివర్సల్ ఇండికేటర్లో రెడ్ కలర్లోకి టర్న్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ ఇండైజేషన్ అని చెప్పి ఇచ్చారు. యాంటాసిడ్ టాబ్లెట్స్ని వాడతారు. ఇండైజేషన్కి యాంటాసిడ్ టాబ్లెట్స్ వాడతారు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, వాట్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ మెగ్నీషియం ఈజ్ మేడ్ టు రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చెప్పి అన్నాడు. ఇక్కడ మెగ్నీషియం అనేది మెటల్ అనేవి యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఎనీ మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్స్, హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ లిబరేట్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ యాక్యురేట్ వే ఆఫ్ షోయింగ్ న్యూట్రలైజేషన్ అని చెప్పి ఇచ్చారు. న్యూట్రలైజేషన్ రియాక్షన్ మీన్స్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ రియాక్ట్ టుగెదర్, salt and water are produced. So acid plus base gives salt plus water. So option 2 is correct. నెక్స్ట్, కెమికల్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే CaSO4 ½ దిస్ ఈజ్ ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. CaOCl2 బ్లీచింగ్ పౌడర్, NaHCO3 బేకింగ్ సోడా, CaSO4 2H2O జిప్సమ్. ఓకేనా. నెక్స్ట్, ఫార్ములా ఆఫ్ జిప్సమ్ ఇప్పుడే డిస్కస్ చేసాం. CaSO4 2H2O is the gypsum, CaSO4 ½ plaster of Paris, CaOCl2 bleaching powder, NaHCO3 baking soda. CaOCl2 is called bleaching powder. Next, sodium bicarbonate is commercially known as baking soda. Sodium bicarbonate ni వ్యాపారాత్మకంగా బేకింగ్ సోడా అని పిలుస్తారు. వాషింగ్ సోడా ఫార్ములా Na2CO3 10H2O, CaOCl2 bleaching powder, NaHCO3 baking soda, CaSO4 2H2O gypsum, Na2CO3 10H2O washing soda. So option 4 is correct. Dash taste is characteristic property of all acids in aqueous solution అని చెప్పి అన్నారు. ఇక్కడ మనం గమనిస్తే యాసిడ్స్ అనేవి సోర్ టేస్ట్ని కలిగి ఉంటాయి, బేసెస్ అయితే బెటర్ టేస్ట్ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ యాసిడ్స్ అన్నారు కాబట్టి సోర్ టు టేస్ట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. యాసిడ్స్ రియాక్ట్ విత్ సమ్ మెటల్స్ టు ప్రొడ్యూసెస్ ద గ్యాస్ అన్నారు. ఇందానే డిస్కస్ చేసాం, హైడ్రోజన్ గ్యాస్. బికాజ్ aqueous యాసిడ్ సొల్యూషన్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ దే ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ అని చెప్పి అన్నారు. బట్ ఎలక్ట్రాలసిస్ యాక్టివిటీలో మనము యాసిడ్ సొల్యూషన్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి మనము డిసైడ్ చేస్తాం, ఐడెంటిఫై చేస్తాం. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, యాసిడ్స్ రియాక్ట్ విత్ బేసెస్ టు ప్రొడ్యూస్ వాటర్ అండ్ సాల్ట్. దిస్ ఈజ్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్. ది బేసెస్ టెన్ టు టేస్ట్ బెటర్ టేస్ట్. బేసెస్ అయితే బెటర్ టేస్ట్ ఉంటాయి, యాసిడ్స్ అయితే సోర్ టేస్ట్ ఉంటాయి. ఏ సొల్యూషన్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్, ఇట్స్ pH వాల్యూ ఈజ్ లైక్లీ టు బి అన్నాడు. బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా టర్న్ చేసేవి యాసిడ్స్ pH అనేది <5 ఇచ్చిన ఆప్షన్స్లో, <7 ఇచ్చిన ఆప్షన్స్లో <7 ఉన్నది ఒక 5 ఒకటే. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, అన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ అన్ ఆంటాసిడ్ అని చెప్పి ఇచ్చారు. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని యాంటాసిడ్లో ఇంగ్రీడియంట్గా వాడతారు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద కలర్ ఆఫ్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఇన్ యాసిడిక్ సొల్యూషన్ అని చెప్పి ఇచ్చారు. ఫినాఫ్థలిన్ ఇండికేటర్ కలర్ యాసిడిక్ సొల్యూషన్లో కలర్లెస్, బేసిక్లో అయితే పింక్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఏ నేచురల్ డై అమాంగ్ దీస్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. లిట్మస్. ఓకే, ఏ నేచురల్ డై అమాంగ్ దీస్ ఈజ్ అంటే లిట్మస్ ఈజ్ ఏ నేచురల్ డై. ఓకే, నెక్స్ట్ వన్, ఏ సింథటిక్ ఇండికేటర్ అమాంగ్ దీస్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టర్మరిక్ సొల్యూషన్, లిట్మస్, ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ రెడ్ క్యాబేజ్, దీస్ 3 ఆర్ ద న్యాచురల్ ఇండికేటర్స్. సో మెథైల్ ఆరెంజ్ ఈజ్ ద సింథటిక్ ఇండికేటర్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద pH వాల్యూస్ ఆఫ్ 5 సొల్యూషన్స్
A comma, B comma, C comma, D and E are respectively 1, 5, 7, 11 and 13. అవుట్ ఆఫ్ దీస్ ద స్ట్రాంగ్ ఎసిడిక్ సొల్యూషన్ అన్నారు. అన్నిటికంటే లీస్ట్ pH వాల్యూ 1 ఉన్నది. 1 ఉన్న సొల్యూషన్ ఏ కాబట్టి సో సొల్యూషన్ ఏ ఈజ్ ద స్ట్రాంగ్ ఎసిడిక్ సొల్యూషన్. నెక్స్ట్ వన్, hydrochloric acid reacts with a metal X to form a gas Y, which bonds with a pop sound. Sodium hydroxide solution also react with the same metal X on the heating to produce the same gas Y. Then X and Y are అని చెప్పించారు. ఇక్కడ మనం గమనిస్తే జింక్ అనేటువంటి మెటల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు పాప్ సౌండ్ ఇచ్చేటువంటి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తుంది. సో ఇక్కడ ఎక్స్ అనేది జింక్ మెటల్, వై అనేది hydrogen gas. So option 3 is correct. The salt whose aqueous solution shows no effect on either red or blue litmus is dash అని చెప్పించారు. యాక్వేస్ సొల్యూషన్లో నో ఎఫెక్ట్ రెడ్ కానీ బ్లూ లిట్మస్ కానీ ఇవ్వంది ఏంటని ఇస్తే NaCl సాల్ట్ అనేది NaCl సాల్ట్ న్యూట్రల్గా ఉంటుంది. ద సాల్ట్ దట్ ప్రొడ్యూసెస్ అన్ ఎసిడిక్ సొల్యూషన్ ఆన్ డిజాల్వింగ్ ఇన్ వాటర్ ఈజ్ అని చెప్పించారు. ఓకేనా, ద సాల్ట్ దట్ ప్రొడ్యూసెస్ అన్ ఎసిడిక్ సొల్యూషన్ ఆన్ డిజాల్వింగ్ ఇన్ వాటర్ అని చెప్పించారు. కాపర్ సల్ఫేట్ అనేది డిజాల్వ్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద యాక్వేస్ సొల్యూషన్ ఆఫ్ ది సాల్ట్ ఈజ్ ఆల్కలైన్ అని చెప్పించారు. ద యాక్వేస్ సొల్యూషన్ ఆఫ్ ది సాల్ట్ ఈజ్ ఆల్కలైన్ అని చెప్పించారు. సోడియం ఎసిటేట్ అనేది ఆల్కలైన్. ఎందుకంటే ఇప్పుడు మనం గమనిస్తే కాపర్ సల్ఫేట్లో సల్ఫేట్ అని ఉంది, అంటే ఇక్కడ అది స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. సో అది ఎసిడిక్ సొల్యూషన్ అవుతుంది. అమ్మోనియం క్లోరైడ్లో క్లోరిన్ అని ఉంది, అది స్ట్రాంగ్ యాసిడ్. సో అది కూడా ఎసిడిక్ సాల్ట్ అవుతుంది. సోడియం క్లోరైడ్ అనేది న్యూట్రల్ అవుతుంది. సోడియం ఎసిటేట్, సోడియం అనేది స్ట్రాంగ్ బేస్, ఎసిటేట్ అనేది వీక్ యాసిడ్. సో సోడియం ఎసిటేట్ ఈజ్ ద ఆల్కలీన్ సాల్ట్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, an aqueous solution of the salt turns blue litmus to red litmus అని చెప్పించారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎసిడిక్ సాల్ట్స్ అనేవి బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా టర్న్ చేస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమ్మోనియం క్లోరైడ్ అనేది ఎసిడిక్ సాల్ట్, సోడియం కార్బోనేట్ బేసిక్ సాల్ట్, సోడియం క్లోరైడ్ న్యూట్రల్ సాల్ట్, సోడియం ఎసిటేట్ బేసిక్ సాల్ట్. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 1 ఈజ్ ద acidic salt. Next one, the aqueous solution of one of the following salts turns phenolphthalein indicator pink అని చెప్పించారు. ఫినాఫ్థలిన్ ఇండికేటర్ని పింక్ కలర్లో టర్న్ చేసేది బేసిక్ సాల్ట్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే NO3 ఈజ్ ద స్ట్రాంగ్ యాసిడ్, HNO3 అవుతుంది. K అంటే KOH, రెండు కూడా స్ట్రాంగ్ కాబట్టి న్యూట్రల్ అవుతుంది. KCl ఇది కూడా న్యూట్రల్, K2SO4 ఇది కూడా న్యూట్రల్. బట్ K2CO3 చూస్తే ఇది బేసిక్ సాల్ట్ అనమాట, ఇది ఆల్కలీన్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సాల్ట్స్ విల్ గివ్ an aqueous solution having a pH వాల్యూ ఆల్మోస్ట్ 7 అని చెప్పించారు. pH వాల్యూ ఆల్మోస్ట్ 7 ఉన్నటువంటిది న్యూట్రల్ సాల్ట్కి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పొటాషియం క్లోరైడ్కి pH వాల్యూ ఆల్మోస్ట్ 7 ఉంటుంది, ఎందుకంటే ఇది న్యూట్రల్ సాల్ట్. అమ్మోనియం నైట్రేట్ అనేది ఎసిడిక్ సాల్ట్, అమ్మోనియం క్లోరైడ్ ఎసిడిక్ సాల్ట్, కాల్షియం క్లోరైడ్ అనేది ఎసిడిక్ సాల్ట్. కాబట్టి ఇవన్నీ కూడా ఎసిడిక్ సాల్ట్సే, బట్ పొటాషియం క్లోరైడ్ అనేది న్యూట్రల్ సాల్ట్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. బేకింగ్ పౌడర్ ఈజ్ ఏ సోడియం బైకార్బోనేట్ అంటాం, లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని చెప్పి అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రీటెడ్ విత్ క్లోరిన్ టు అబ్టైన్ బ్లీచింగ్ పౌడర్ అని చెప్పి అన్నాడు. క్లోరిన్ గ్యాస్ని మనం కాల్షియం హైడ్రాక్సైడ్ మీదకి పాస్ చేస్తే బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ద ఇండస్ట్రియల్ ప్రాసెస్ ప్రిపరేషన్ ఆఫ్ బేకింగ్ సోడా ద 2 gases యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆర్ అని చెప్పి అన్నారు.
ఇక ఇండస్ట్రియల్ ప్రాసెస్లో బేకింగ్ సోడాకి అమ్మోనియా మరియు కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ని యూజ్ చేస్తారు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ద ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా అన్నారు. వాషింగ్ సోడా ఫార్ములా Na2CO3 10H2O. నెక్స్ట్, ఆన్ కేర్ఫుల్ హీటింగ్ ఆఫ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ చేంజెస్ టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నాడు. జిప్సమ్ని కేర్ఫుల్గా హీట్ చేస్తే అందులో 1.5 వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతాయి. సో ఆప్షన్ 2 జిప్సమ్ ఈజ్ కరెక్ట్. A salt is dissolved in water. The pH when measured with a universal indicator paper is less than 7. The salt can be అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏ సాల్ట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ద pH when measured with a universal indicator is less than 7 అంటే అది ఎసిడిక్ సాల్ట్ అయి ఉండాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే CH3COVNA ఇది బేసిక్ సాల్ట్, Na అనేది స్ట్రాంగ్, CH3COV అనేది వీక్. సో ఇది బేసిక్ సాల్ట్. Na2CO3 ఇది కూడా బేసిక్ సాల్ట్, CO3 అనేది వీక్, Na2 స్ట్రాంగ్. KCl ఇది న్యూట్రల్ సాల్ట్. NH4Cl ఇది ఎసిడిక్ సాల్ట్, కాబట్టి దీని వాల్యూ లెస్ దాన్ 7 ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, in the chloroalkali process for the manufacture of sodium hydroxide the chemical used is అని చెప్పి అన్నారు. క్లోరో ఆల్కలీ ప్రాసెస్లో సోడియం క్లోరైడ్ని యూజ్ చేస్తారు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రెయిన్ ద గ్యాసెస్ లిబరేటెడ్ ఎట్ యానోడ్ అండ్ క్యాథోడ్ అని చెప్పి ఇచ్చారు. యానోడ్ వద్ద క్లోరిన్ గ్యాస్, క్యాథోడ్ వద్ద హైడ్రోజన్ గ్యాస్, అలాగే నియరెస్ట్ క్యాథోడ్ దగ్గర NaOH అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, NaCl ప్లస్ CO2 ప్లస్ NH3 ప్లస్ X గివ్స్ NH4Cl ప్లస్ NaCO3. హియర్ X ఈజ్ అన్నారు. X అనేది ఇక్కడ వాటర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. యాక్వేస్ సొల్యూషన్స్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ అని చెప్పి ఇచ్చారు. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. మెటల్ ఆక్సైడ్స్ అనేవి బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ నేచర్ ఎసిడిక్ నేచర్, మెటాలిక్ ఆక్సైడ్ నేచర్ బేసిక్ నేచర్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. యాసిడ్స్ ఇన్ వాటర్ ప్రొడ్యూస్ అయాన్స్ అని చెప్పి ఇచ్చారు. యాసిడ్స్ అనేవి H3O ప్లస్ అయాన్స్ని ఫామ్ చేస్తాయి. H ప్లస్ అయాన్స్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఓన్, కాబట్టి H3O ప్లస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ H ప్లస్ ఈజ్ గ్రేటర్ దాన్ 10⁻⁻7 ద సొల్యూషన్ ఈజ్ అన్నారు. H ప్లస్ అనేది H ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేది 10⁻⁻7 అని చెప్పి ఇచ్చారు. H ప్లస్ కాన్సన్ట్రేషన్ 10⁻⁻7 అంటే గ్రేటర్ దాన్ 10⁻⁻7 అంటే మనం అది ఎసిడిక్ సొల్యూషన్గా చెప్తాం. గ్రేటర్ దాన్ 10⁻⁻7 అన్నాడు అంటే pH వాల్యూ ఏమైంది? ఇక్కడ 10⁻⁻7 ఉన్నప్పుడు pH వాల్యూ ఏమైంది? 7 కంటే ఎక్కువ ఉంటుంది. 7 కంటే ఎక్కువ ఉంటుంది, ఎసిడిక్ ఎందుకు అవుతుంది? బేసిక్ సొల్యూషన్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద రేంజ్ ఆఫ్ pH స్కేల్ అన్నాడు. pH స్కేల్ అనేది 0 to 14 ఉంటుంది. ఓకేనా. ఇక్కడ H ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేది ఈక్వల్ టు 10⁻⁻7 అయితే అది న్యూట్రల్, గ్రేటర్ దాన్ అయితే బేస్, లెస్ దాన్ అయితే యాసిడ్. ఓకేనా. నెక్స్ట్, ఏ లిటిల్ HCl ఈజ్ యాడెడ్ టు వాటర్ ద pH ఆఫ్ ది సొల్యూషన్ అని చెప్పి అన్నాడు. ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేస్తే ఏ లిటిల్ HCl ఈజ్ యాడెడ్ టు వాటర్ అంటే HCl అనేది వాటర్కి యాడ్ చేస్తే pH ఏమవుతుంది అని చెప్పి అడిగారు. pH ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. వాటర్ యొక్క pH అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఏ లిటిల్ NaOH ఈజ్ యాడెడ్ టు వాటర్. ఇక్కడ NaOHని యాడ్ చేస్తే pH అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే యాసిడ్స్ pH అనేది లెస్ కాబట్టి వాటర్ కంటే యాసిడ్ యొక్క pH వాల్యూ అనేది లెస్ కాబట్టి ఆ సొల్యూషన్ యొక్క వాటర్ డిక్రీజ్ అయ్యిద్ది, pH అనేది డిక్రీజ్ అయ్యిద్ది. ఇక్కడ బేస్ని యాడ్ చేసినప్పుడేమో బేస్ pH వాల్యూ ఎక్కువ కాబట్టి వాటర్ కంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, వెన్ ఏ లిటిల్ NaCl సాల్ట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ప్యూర్ వాటర్ pH వాల్యూ ఆఫ్ ది సొల్యూషన్ అని చెప్పి ఇచ్చారు.
కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే pH ఈక్వల్స్ టు 7. pH ఈక్వల్స్ టు 7 అయితే ఇందానే మనం డిస్కస్ చేసాం. pH 7 అయితే అది సాల్ట్స్ అవుతాయి. pH లెస్ దాన్ 7 అయితే యాసిడ్స్ అవుతాయి. pH గ్రేటర్ దాన్ 7 అయితే బేసెస్ అవుతాయి. నెక్స్ట్ ద pH రేంజ్ ఆఫ్ బ్లడ్ అని చెప్పి ఇచ్చారు. 7.32 to 7.45 is the correct answer. In aqueous solution H plus ion exists అని చెప్పి ఇచ్చారు. ఇందానే డిస్కస్ చేసాం. హైడ్రోనియం అయాన్స్ అంటే H3O ప్లస్ అయాన్స్ని ఎగ్జిస్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఇఫ్ NaOH solution is added to a neutral solution its pH value will be అని చెప్పి ఇచ్చారు. NaOH అనేది న్యూట్రల్ సొల్యూషన్కి యాడ్ చేశారు అంటే pH ఏమైంది ఇంక్రీజ్ అయింది. న్యూట్రల్ అంటే ఏంటి ఈక్వల్ 7 ఈక్వల్ 7కి NaOH యాడ్ చేశారు అంటే ఏమైంది గ్రేటర్ దాన్ అవుతుంది. సో 54 కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. యాస్ ఎసిడిటీ ఇన్ స్టమక్ కెన్ బి న్యూట్రలైజ్ విత్ డాష్ అని చెప్పి ఇచ్చారు. ఎసిడిటీని న్యూట్రలైజ్ చేసేది ఏంటి అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యాంటాసిడ్ టాబ్లెట్స్. నెక్స్ట్ ఎట్ ఏ pH ఆఫ్ 0 ద హైడ్రోనియం అయాన్ కాన్సంట్రేషన్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. హైడ్రోనియం అయాన్ కాన్సంట్రేషన్ అనేది 1 మోలార్ ఉంటుంది. నెక్స్ట్ టూత్ డికే స్టార్ట్స్ when the pH of the mouth lower than 5.5 so less than 5.5 so option 2 is correct. Next one constituents of antacid used to cure acidity in stomach అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కానీ మనం చూసినట్లయితే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం ప్లస్ అల్యూమినియం హైడ్రాక్సైడ్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఫార్ములా MgOH ట్వైస్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఫార్ములా AlOH థ్రైస్. ఓకేనా, వీటిని యాడ్ చేస్తారు. నెక్స్ట్ డాష్ ఈజ్ ఎసిడిక్ ఇన్ నేచర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ బ్లడ్ చూసాం, ఇందానే చెప్పాము 7.32 to 7.45 అని. ఇది బేస్ నేచర్. వినిగర్ అంటే మైల్డ్ ఎసిటిక్ యాసిడ్ అంటాం, కాబట్టి వినిగర్ అనేది ఎసిడిక్ నేచర్ ఉంటుంది. సీ వాటర్ pH వాల్యూ 7 న్యూట్రల్ అనమాట. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇది బేస్. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ డాష్ ఈజ్ బేసిక్ నేచర్ అని చెప్పి ఇచ్చారు. గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ఎసిడిక్ నేచర్, మిల్క్ ఎసిడిక్ నేచర్, కాఫీ ఎసిడిక్ నేచర్, బ్లడ్ అనేది బేసిక్ నేచర్ ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ద వన్ విత్ ఏ హయ్యర్ pH వాల్యూ ఎమాంగ్ దీస్ అని చెప్పి ఇచ్చారు. ఎక్కువ pH వాల్యూ ఉన్నది ఏది అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లైమ్ జ్యూస్ ఇది ఎసిడిక్ నేచర్, గ్రేప్ జ్యూస్ ఎసిడిక్ నేచర్, సాఫ్ట్ డ్రింక్స్ ఎసిడిక్ నేచర్, కాబట్టి ఇవన్నీ కూడా లెస్ దాన్ 7 ఉంటాయి. బ్లడ్కి గ్రేటర్ దాన్ 7 ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఈ న్యూట్రల్ సొల్యూషన్ కలర్ ఆఫ్ లిట్మస్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. న్యూట్రల్ సొల్యూషన్లో లిట్మస్ కలర్ అనేది పర్పుల్గా ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ there are some substances whose order changes in acidic or basic media. These are called olfactory indicators. Option 3 is correct. Next the color of phenolphthalein in acid solution అన్నాం. ఇందానే మనం డిస్కస్ చేసాం కలర్లెస్ అంటే నో కలర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద వన్ దట్ ఈజ్ నాట్ యాన్ ఓల్ఫాక్టరీ ఇండికేటర్ అన్నారు. చూడండి ఇక్కడ మనం గమనిస్తే ఆనియన్ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ ఏ ఓల్ఫాక్టరీ ఇండికేటర్. అలాగే వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ ఇది కూడా ఓల్ఫాక్టరీ ఇండికేటరే. అలాగే పుదీనా ఎక్స్ట్రాక్ట్ ఇది కూడా ఓల్ఫాక్టరీ ఇండికేటరే. కానిది ఏదన్నారు లిట్మస్ ఈజ్ ద నాట్ ఏ ఓల్ఫాక్టరీ ఇండికేటర్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సోర్ సబ్స్టాన్సెస్ ఆర్ ఆల్వేస్ స్టోర్డ్ ఓన్లీ ఇన్ బ్రాస్ ఆర్ కాపర్ వెజల్స్ అని ఇచ్చారు. ఇది ఒక్కటే సరికానిది. యాక్చువల్గా యాసిడ్ సబ్స్టాన్సెస్ని యాసిడ్స్ని కానీ సోర్ సబ్స్టాన్సెస్ని కానీ బ్రాస్ కాపర్ వెజల్స్లో స్టోర్ చేయరు. కాబట్టి ఆప్షన్ 3 అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ 67 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే
salts having different positive or negative radicals form a family of salts. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే సాల్ట్స్ అనేవి డిఫరెంట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ రాడికల్స్ ఫామ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్ అని ఇచ్చాడు. ఇది రాంగ్ అనమాట. సో సరికానిది ఆప్షన్ 4 అనమాట. ఫైండ్ విచ్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పి ఇచ్చారు. మనం అది అబ్జర్వ్ చేస్తే ఏ వీక్ యాసిడ్ అండ్ ఏ వీక్ బేస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 7 అని చెప్పి ఇచ్చారు. అసలు వీక్ యాసిడ్ వీక్ బేస్ అనేవి కాంపౌండ్నే ఫామ్ చేయవు, కాబట్టి అది సరికాదు. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ pH వాల్యూస్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సీ వాటర్కి ఆల్మోస్ట్ 7కి దగ్గరగా ఉంటుంది. లెమన్ జ్యూస్ అనేది లెస్ దాన్ 7, బ్లడ్ అనేది గ్రేటర్ దాన్ 7, డిస్టిల్ వాటర్ ఆల్మోస్ట్ 7 అనమాట. ఇక్కడ మనం ఆర్డర్ కానీ గమనించినట్లయితే 2 4 3 1 లెమన్ జ్యూస్, distilled water, sea water, blood. This is the correct order. Arrange the following in the decreasing order of their pH values అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి మనం చూస్తే వీక్ యాసిడ్, వీక్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. మనం గమనిస్తే ఫస్ట్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి. స్ట్రాంగ్ యాసిడ్ అంటే 3. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, డిక్రీజింగ్ ఆర్డర్ అని చెప్పి అన్నారు. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ మనకేముంటాయి, బేస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి 4, స్ట్రాంగ్ బేస్ 4. నెక్స్ట్ వచ్చేసి వీక్ బేస్ 2, 4, 2. సో 4 2 వీక్ బేస్, నెక్స్ట్ వీక్ యాసిడ్, స్ట్రాంగ్ యాసిడ్. సో దిస్ ఈజ్ ద డిక్రీజింగ్ ఆర్డర్. ఓకేనా. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్, స్ట్రాంగ్ బేస్. దట్ ఈస్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ వాట్ ఈజ్ ఎక్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఒకసారి ఇక్కడ మనం గమనిద్దాం. చూడండి, ఇది ఎక్స్ అనేది ఏంటి అని ఇచ్చారు. ఎక్స్ అనేది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది ఇందులో. సో ఎక్స్ అనేది CO2 అవుతుంది. నెక్స్ట్ 72 బిట్ చూడండి. 5 solutions A, B, C, D and E when tested with universal indicator showed pH as 4, 1, 11, 7 and 9 respectively. Arrange the pH in the increasing order of hydrogen ion concentration అన్నాడు. ఇక్కడ మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి కాబట్టి 1 అనేది ఏంటి, బి. సో బితో స్టార్ట్ అయింది ఆప్షన్స్, థర్డ్ ఆప్షన్. సో 72 బిట్కి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి pH ఇంక్రీజింగ్ ఇన్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అన్నారు. హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ పరంగా అయితే మనకి ఇక్కడ 11 అనేది ఫస్ట్ రాస్తాం, సి. సో సితో స్టార్ట్ అయ్యేది. జనరల్గా pH అనేది అడిగితే మాత్రం మనకు బీతో స్టార్ట్ అవ్వాలి. 1 4 7 9 11 అవ్వాలి. కానీ ఇక్కడ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అన్నారు కాబట్టి 11 9 7 4 1. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. హయ్యర్ ద హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ లోయర్ ఈజ్ ఇట్స్ pH వాల్యూ. గుర్తుపెట్టుకోండి, హయ్యర్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటే లోయర్ ఈజ్ ఇట్స్ pH వాల్యూ. ఓకేనా. నెక్స్ట్, వాట్ కలర్ విల్ యూనివర్సల్ ఇండికేటర్ షోస్ రెస్పెక్టివ్లీ ఇఫ్ యూ యాడ్ టు ద ఫాలోయింగ్ సబ్స్టాన్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ pH 2 అని చెప్పి ఇచ్చారు, సోడా వాటర్ pH 5 అని ఇచ్చారు, పొటాషియం హైడ్రాక్సైడ్ pH 12 అని ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాట్ కలర్ విల్ యూనివర్సల్ ఇండికేటర్ షోస్ అని చెప్పి అన్నారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది pH వాల్యూ 2 కాబట్టి అది రెడ్ కలర్ ఇస్తుంది. నెక్స్ట్ సోడా వాటర్ వచ్చేసి మనకి pH వాల్యూ 5 కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రెడ్ నుంచి ఆరెంజ్ నుంచి ఎల్లో నుంచి డార్క్ పర్పుల్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఎసిడిక్ యాసిడ్ డస్ నాట్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ అని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే ఇది వీక్ యాసిడ్, ఫామ్ అవుతుంది కానీ చాలా తక్కువ, కనిపించనంత స్థాయిలో ఫామ్ అవుతుంది. కారణం ఏంటంటే
ఎసిటిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్ అనమాట. నెక్స్ట్ 75th చూద్దాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఏ మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్ అదర్వైజ్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కానీ మనం చూసినట్లయితే ఇట్ అబ్జార్బ్స్ మాయిశ్చర్ అండ్ సెట్స్ ఇంటూ హార్డ్ మాస్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్స్ డస్ నాట్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్ అన్నారు. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ అనేది వెరీ వీక్ యాసిడ్ కాబట్టి బ్లూ లిట్మస్ని రెడ్గా టర్న్ చేయదు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ మేక్స్ ద కేక్ సాఫ్ట్ అండ్ స్పాంజీ బికాజ్ డ్యూరింగ్ బేకింగ్ ఇట్ రిలీజెస్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్స్ అనేవి స్పాంజీ లాగా ఫామ్ చేస్తాయి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ప్లాంట్స్ విల్ గ్రో వెల్ ఇఫ్ ద pH ఆఫ్ ది సాయిల్ ఈజ్ నియరర్ టు అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 7. న్యూట్రల్ దగ్గర అవి బాగా పెరుగుతాయి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద pH ఈజ్ నాట్ ఈక్వల్ టు 7 ఫర్ దిస్ సొల్యూషన్ అని చెప్పి ఇచ్చారు. దేనికి pH వాల్యూ 7కి ఈక్వల్గా ఉండదన్నారు. సోడియం క్లోరైడ్ ఇది ఈక్వల్ 7, పొటాషియం నైట్రేట్ ఇది 7, సోడియం సల్ఫేట్ అని చెప్పి అన్నారు ఇది కూడా 7. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ దీనికి ఉండదు, ఇది లెస్ దాన్ 7 ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద ఇంపాక్ట్ రా మెటీరియల్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా అండ్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ డాష్ అని చెప్పి ఇచ్చారు. వీటన్నిటికీ కూడా కామన్ రా మెటీరియల్ కామన్ సాల్టే. ఓకేనా, కామన్ సాల్ట్. నెక్స్ట్ కెమికల్ ఫార్ములా ఆఫ్ హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ ఈజ్ CuSO4 10H2O XH2 అని ఇచ్చారు. కలర్ ఆఫ్ ఇట్స్ ఎన్హైడ్రస్ ఫామ్ ఈజ్ Y, దెన్ X అండ్ YR అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ X అనేది 5 అవుతుంది. మరి కలర్ కానీ మనం చూసినట్లయితే కలర్ లెస్ వస్తుంది ఎప్పుడు హైడ్రేట్గా ఫామ్ అయినప్పుడు. ఓకేనా, అంటే జనరల్గా హైడ్రస్ అన్నప్పుడు కాపర్ సల్ఫేట్ అనేది బ్లూ విట్రియల్ అని చెప్పి అంటాం, బ్లూ కలర్గా ఉంటుంది. ఎప్పుడైతే ఎన్హైడ్రస్ అవుతుందో అప్పుడు కలర్ లెస్ అవుతుంది అనమాట. ఓకేనా, హైడ్రస్గా ఉన్నప్పుడు అది బ్లూ కలర్లో ఉంటుంది, ఎన్హైడ్రస్ అయినప్పుడు కలర్ లెస్ అవుతుంది. నెక్స్ట్ కెమికల్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా అని చెప్పి ఇచ్చారు. వాషింగ్ సోడా ఫార్ములా Na2CO3 10H2O. నెక్స్ట్ యాంటాసిడ్స్ ఆర్ అని చెప్పి ఇచ్చారు. యాంటాసిడ్స్ అనేవి మైల్డ్ ఆల్కలీస్, అంటే మైల్డ్ బేసిక్ నేచర్గా ఉంటాయి అన్నమాట. మైల్డ్ అంటే వీక్ అని అర్థం. We call it acid rain if the pH of rainwater is less than 5.6. Option 4 is correct. Next, which of the following substances when mixed together will produce table salt అని చెప్పించారు. కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్. ఓకే, నెక్స్ట్ మెనీ సాల్ట్స్ అబ్జార్బ్ వాటర్ ఫ్రమ్ అట్మాస్ఫియర్, దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ అని చెప్పించారు. కరెక్ట్ ఆన్సర్ మెనీ సాల్ట్స్ అబ్జార్బ్ వాటర్ ఫ్రమ్ అట్మాస్ఫియర్, దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ అని చెప్పించారు. దీన్ని డెలిక్విసెన్స్ అని చెప్పి అంటారు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ యాసిడ్ బేస్ ఇండికేటర్ అని చెప్పించారు. ఈ క్రింది వాన్లో యాసిడ్ బేస్ ఇండికేటర్ కానిది ఏది అని చెప్పించారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వెనిల్లా ఎసెన్స్ ఇది యాసిడ్ బేస్ ఇండికేటర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద వెనిల్లా ఎసెన్స్. methyl, orange, phenolphthalein, litmus, these all are the acid base indicators. Vanilla essence is a whole factor indicator. So acid base indicator కానిది ఏదన్నారు, ఆప్షన్ 1 is the correct answer. నెక్స్ట్ which of the following elements forms an acidic oxides అని చెప్పి ఇచ్చారు. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి ఎసిడిక్ ఆక్సైడ్స్. ఇక్కడ మెగ్నీషియం, సోడియం, అల్యూమినియం ఇవన్నీ కూడా మెటల్స్. సో P, phosphorus is the correct answer.
ద న్యాచురల్ ఇండికేటర్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ న్యాచురల్ ఇండికేటర్ ఫినాఫ్థలిన్, మెథైల్ ఆరెంజ్, మెథైల్ రెడ్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్. సో లిట్మస్ ఈజ్ ఏ న్యాచురల్ ఇండికేటర్. Aqueous solution of a salt is acidic. Which of the following types of acids and bases react together to give that salt అని చెప్పి ఇచ్చారు. యాక్వేస్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్ ఈజ్ ఎసిడిక్ సాల్ట్ అన్నాడు. ఎసిడిక్ సాల్ట్ ఫామ్ అవ్వాలంటే స్ట్రాంగ్ యాసిడ్ ఉండాలి, వీక్ బేస్ ఉండాలి. స్ట్రాంగ్ యాసిడ్ ఉండాలి, వీక్ బేస్ ఉండాలి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, the pH of an aqueous solution of a salt is less than 7. The salt might be one of the following అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ సాల్ట్ అనేది లెస్ దాన్ 7 అంట. లెస్ దాన్ 7 ఉన్నటువంటి సాల్ట్ ఫామ్ అయ్యేది ఇక్కడ మనం గమనిస్తే లెస్ దాన్ 7 ఉండాలి అంటే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ ఉన్నది అవ్వాలి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చే సాల్ట్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ ఉన్నప్పుడు ఆ పీహెచ్ వాల్యూ అనేది లెస్ దాన్ 7 ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. బోత్ స్ట్రాంగ్ అయితే సాల్ట్ అనేది ఈక్వల్ 7 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి ఇది గ్రేటర్ దాన్ 7 ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఇది కూడా ఈక్వల్ 7 ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. An aqueous solution of which of the following substances will conduct electric current అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో an aqueous solution of which of the following substance will conduct electricity అని చెప్పి ఇచ్చారు. ఇథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ యాసిడ్, ఎసిటోన్, ఈథేన్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెలెక్ట్ ద పెయిర్ ఆఫ్ బేసిక్ సాల్ట్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని చెప్పి అన్నారు. బేసిక్ సాల్ట్ ఉండాలంటే స్ట్రాంగ్ బేస్ ఉండాలి, వీక్ యాసిడ్ ఉండాలి. స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ ఉండాలి. ఇక్కడ సోడియం క్లోరైడ్, సోడియం ఎసిటేట్ అని చెప్పి ఇచ్చారు. సోడియం క్లోరైడ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే అది న్యూట్రల్. సోడియం ఎసిటేట్ ఇది బేసిక్ సాల్టే. సోడియం ఎసిటేట్ బేసిక్ సాల్ట్. సోడియం బైకార్బోనేట్ కూడా బేసిక్ సాల్టే. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సోడియం కార్బోనేట్ బేసిక్ సాల్ట్. సోడియం సల్ఫేట్ అనేది న్యూట్రల్ అవుతుంది. సోడియం నైట్రేట్ న్యూట్రల్ అవుతుంది. సోడియం ఆక్జలేట్ ఇది సోడియం ఆక్జలేట్ బేస్ అవుతుంది. కానీ రెండు పెయిర్ ఉన్నది మాత్రం ఆప్షన్ 2నే కరెక్ట్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్వ్స్ యాజ్ యాన్ యాంటీక్లోర్ అని చెప్పి ఇచ్చారు. యాంటీక్లోర్గా పనిచేసేది ఏంటి అని ఇచ్చారు. సోడియం థయోసల్ఫేట్ Na2S2O3. నెక్స్ట్, ద సబ్స్టాన్స్ విత్ రిలేటివ్లీ లో pH వాల్యూ అని ఇచ్చారు. ఇక్కడ లో pH వాల్యూ ఉన్నటువంటి సబ్స్టాన్స్ ఏదని మనం చూసినట్లయితే వినిగర్ అనేది లో pH వాల్యూ ఉన్న సబ్స్టాన్స్ అనమాట. ఇండైజెషన్ ఇన్ స్టమక్ ఈజ్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. మన శరీరంలో తిన్న ఆహారం జీర్ణం అవడానికి అంటే డైజెషన్ ఫర్ ఫుడ్కి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. A few drops of methyl orange are added to some soap solution. The color of the solution becomes అన్నాడు. మెథైల్ ఆరెంజ్ అనేది సోప్ సొల్యూషన్కి యాడ్ అయిందంట. సోప్ అనేది ఏంటిది? బేసిక్ నేచర్. బేసిక్ నేచర్లో మెథైల్ ఆరెంజ్ కలర్ ఏంటి? ఎల్లో. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ pH ఇండికేటర్ ప్రొడ్యూసెస్ పింక్ కలర్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్ అని చెప్పి అన్నారు. బేస్ అనమాట. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ pH ఇండికేటర్, ఏ pH ఇండికేటర్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి పింక్ కలర్ ఇచ్చేది ఫినాఫ్థలిన్ అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. కామన్ సాల్ట్ బిహేవ్స్ యాజ్ డిలిక్విసెంట్ బికాజ్ ఇట్ ఆల్సో కంటైన్స్ అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ 1 MgCl2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు NaOH బేస్, NaCl అనేది కామన్ సాల్ట్, ఇది డిలిక్విసెంట్గా ఉండదు కాబట్టి MgCl2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. MgOH కూడా బేసిక్ నేచర్ ఉంటుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ CaOCl2, NaHCO3,
తర్వాత CaSO4 2H2O, H2O, CO2, Cl2, CaSO4 H2O, Na2CO3, Ca waste wise, NaCl, NH3 అని ఇచ్చారు. విచ్ టూ ఆఫ్ దెమ్ ఆర్ యూజ్డ్ టు ప్రిపేర్ బ్లీచింగ్ పౌడర్ అండ్ విచ్ ఫోర్ టు ప్రిపేర్ వాషింగ్ సోడా రెస్పెక్టివ్లీ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఐఎఫ్ కానీ మనం చూసినట్లయితే క్లోరిన్కి లైమ్ వాటర్ కలిపినట్లయితే లైమ్ వాటర్ కలిపితే మనకేమొస్తుంది, బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. అలాగే వాషింగ్ సోడా ఫామ్ అవ్వాలంటే జేకేడిఈ అంటే జే అంటే ఏంటి, NaCl, NH3, అలాగే వాటర్, అలాగే ఈ అంటే కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కలిపితే వాషింగ్ సోడా అనేది ఫామ్ అవుతుంది.